వైఎస్ఆర్సీపీ జగన్ రెడ్డి ప్రభుత్వం మరి వాలంటీర్లను ఏ విధంగా మోసం చేసిందనేది వాలంటీర్లకు తెలియాలి. 2,50,000 మంది వాలంటీర్లు తీసుకొని వారిని చట్టబద్ధత చేయకుండా ఒక పనికిమాలిన వాళ్ళలాగా చిత్రీకరించి వాలంటీర్లను మోసం చేయడం జరిగింది. మరి నెక్స్ట్ ఎలక్షన్లో కూడా 1,00,000 మంది వాలంటీర్లని బలవంతంగా రాజీనామాలు చేయించి మీకు మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చేస్తామని మభ్యపెట్టి వారిని కూడా మోసం చేయడం జరిగింది. అలాగే తీసుకుంటే బ్రాంచ్ షాపుల్లో పనిచేసినటువంటి 15,000 మంది వర్కర్స్ ఈరోజు వారిని కూడా రోడ్డు పడేసింది. వారికి కూడా చట్టబద్ధత లేకుండా ఒక కూలీలాగా చిత్రీకరించి వాళ్ళు కూడా పక్కన పడేసింది. మరి ఈరోజు డోర్ డెలివరీ ఇచ్చినటువంటి వ్యాన్ డ్రైవర్లు కూడా సేమ్ అదే పాలసీ. వీళ్ళందరినీ కూడా తీసుకొని ఒక పేపర్ ప్లేట్ మనం తీసి పడేసినట్టు ఈ వాలంటీర్లు కానీ ఎవరైతే బ్రాంచ్ షాపుల్లో వర్కర్స్ కానీ ఎవరైతే డోర్ డెలివరీ చేసినట్టు వ్యాన్ డ్రైవర్ కానీ ఆ సహాయకులు కానీ వీరందరినీ కూడా మోసం చేసి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మీద తొయ్యాలనే కుయుక్తులు పంపుతున్నటువంటి మరి మీ నాయకులు కానీ మీ నాయకుడిని కానీ ఒకసారి ప్రశ్నించాను. ఒకసారి ఈరోజు జరుగుతున్న పరిణామం ఏంటి, మీరు చేస్తున్న నిర్వాహకం ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకుంటే మీరు ఎవరెవరిని ఏ విధంగా మోసం చేశారో అనేది బయటపడుతుంది. అప్పుడే ఇంకా ప్రభుత్వం వచ్చి 4 నెలలు అవ్వలేదు. 4 నెలలు కూడా ఏమీ చేయలేదు అనేది ప్రజల్లోకి చెప్పటం సోషల్ మీడియా ద్వారాగా చేయడం జరుగుతుంది. అయ్యా మీరు వచ్చిన తర్వాత అమ్మఒడి ఎన్ని నెలలకు ఇచ్చారని అడుగుతున్నాం. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి 8 నెలల తర్వాత మీరు అమ్మఒడి ఇచ్చారు. అలాగే పెన్షన్ విధానం పెంచమంటే 5 సంవత్సరాలు 250 పెంచుకెళ్ళారు పెన్షన్ విధానంలో. అమ్మఒడిలో కూడా కోతలు ఇచ్చి అందరికి ఇస్తామని చెప్పేసి మోసం చేసి ఆ కొందరికి ఇచ్చి 15,000, 14,000, లాస్ట్ 13,000 తీసుకొచ్చారు. ఇవన్నీ మోసాలు కదా అని అడుగుతున్నాం. ఇప్పుడే మీరు పెట్టినటువంటి అప్పులు వ్యవస్థలన్నీ కూడా నాశనం అయిపోయి ఉంటే దాన్ని ఒక రూట్లో తీసుకొచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు రాబోయే రోజుల్లో సూపర్ 6 కంపల్సరీ అమలు చేస్తాం. ఎందుకంటే వచ్చిన వెంటనే మరి పెన్షన్ విధానం వృద్ధులకు కానీ వాళ్ళందరికీ కూడా 4,000 ఇవ్వడం, వికలాంగులకు అయితే 6,000 ఇవ్వడం జరిగింది. ఒకే ఎట్ ఏ టైం ఇవ్వడం మరి దేశ చరిత్రలో మొదటిసారి. అలాంటిది రాబోయే దీపావళికి కూడా 3 సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది. మరి బస్సు ప్రయాణం కూడా ఇవ్వడం జరుగుతుంది. డిఎస్సి కూడా ప్రకటించడం జరిగింది. పోలీస్ జాబులు కూడా రాబోయే రోజుల్లో తీయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అన్న క్యాంటీన్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చేసేటప్పుడు కూడా ప్రభుత్వం మీద బురద జల్లాలనే ఆలోచన పక్కన పెట్టండి దయచేసి. ఎందుకంటే ప్రభుత్వానికి ముందు సహకరించాలి. ప్రభుత్వం తప్పులు చేస్తే చూపాలి తప్ప 6 నెలల్లోనూ 4 నెలల్లోనూ అద్భుతం జరిగిపోమంటే ఎక్కడ కూడా జరగదు. ఎందుకంటే మీరు చేసిన అప్పులు సుమారుగా 10 లక్షల పైన అప్పులు చేసి ఈరోజు నడ్డి విరిసి రాష్ట్రాన్ని కుదేలు చేసినటువంటి మీరు మీ నాయకత్వం కూడా మాట్లాడడం ఒక సిగ్గుచేటుగా ఉంది. వైఎస్ఆర్సీపీ నాయకులు ఒకసారి ఆలోచించుకోండి. ఎవరేం చేసాం, ఎందుకు చేసాం, మనకి 11 స్థానాలు ఎందుకు ఇచ్చారు, ఈరోజు పంగనామాలు ఎందుకు పెట్టారు అనేది ఒకసారి ఆలోచించుకోమని మరి వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోరుతున్నాం. రాబోయే రోజుల్లో అవాకులు చవాకులు పేరితే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కూటమి నాయకులు కానీ ఎవరు కూడా ఊరుకోరు. ఎందుకంటే ఈరోజు 2 కళ్ళు లాంటి సిద్ధాంతంతో ఒక సైడ్ సంక్షేమం, ఒక సైడ్ అభివృద్ధి, ఏదొచ్చినా సరే నేనున్నాననే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంటే ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మీకు ఉందా అనేది అడుగుతూ తెలుగుదేశం పార్టీ తరఫున ఇంకా అవాక్చవాలు పేరితే రాబోయే రోజుల్లో తీవ్రంగా పరిగణించవలసి వస్తుంది అనేది మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.